అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెసొనేట్ అవుతుందో అవి మాత్రమే రిసీవ్ చేసుకోండి. ఒకవేళ రెసొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి మనకు 9 of Cups చూపిస్తుంది. సెకండ్ వచ్చేసి 5 of Pentacles. థర్డ్ వచ్చేసి 6 of Wands, Page of Pentacles అండ్ లాస్ట్ వచ్చేసి 10 of Pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు 2 of Pentacles ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మనీకి సంబంధించి ఏదైనా జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. కెరియర్కి సంబంధించి చూస్ చేసుకోవడానికి ఇద్దరు కొత్త జాబ్లో వెళ్ళాలనో లేకపోతే ఇంకొక స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలాంటిది. సో ఇలాంటి జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే మీరు దీనికి సంబంధించి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయబోతున్నారు తొందరలో. అండ్ ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వస్తున్నారు. అంటే ఏది మీకు బెస్ట్, ఏ ఆపర్చునిటీ బాగుంటుందో, ఎందులో మీకు పాజిటివ్గా గ్రోత్ ఉంటుందో అది చూస్ చేసుకోబోతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. అయితే రైట్ నో కొంచెం సిచ్యువేషన్ మాత్రం అటు ఇటు కాకుండా ఉంది. ఈవెన్ దో ఈ సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు కొంచెం ఓకే, మీరు అంతగా స్ట్రెస్ తీసుకోవట్లేదు. ఓకే, ఇబ్బందిగా ఉంది, ఏం అర్థం అవ్వట్లేదు, బట్ ప్రొసీడ్ అవ్వచ్చు అన్నట్లు అనుకుంటున్నారు అనమాట. సో ఈ జగ్లింగ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రాబోతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ ఫస్ట్ మెసేజ్. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మీతో సమ్ సార్ట్ ఆఫ్ రిలేషన్, లైక్ ఏదైనా కనెక్షన్, రిలేషన్స్ ఉన్న వాళ్ళతో, అంటే ఎవరైనా అయ్యుండొచ్చు. ఈ పీపుల్ లైక్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, మీ పార్ట్నర్ ఎవరైనా అయ్యుండొచ్చు. వాళ్ళతో రీయూనియన్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే 5 of Pentaclesతో ఈ పర్టికులర్ పీపుల్తో, పర్సన్ లేకపోతే పీపుల్, ఓకే, ఒకరన్నా అయ్యుండొచ్చు, చాలామంది అన్నా అయ్యుండొచ్చు. 5 of Pentaclesతో మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లు చూపిస్తుంది. చాలా డిస్టర్బ్డ్, ఫైట్స్ అన్నీ జరిగిండొచ్చు, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్. సో మాట అనుకొని ఎమోషనలీ ఒకరినొకరు హర్ట్ చేసుకునే ఛాన్సెస్ చూపిస్తుంది. సో ఇలా హర్ట్ చేసి దూరం అయిన తర్వాత మీరు హ్యాపీగా లేరు. ఓకే, అవతల ఉన్న పర్సన్ కూడా హ్యాపీగా లేరు, బాగా డిస్టర్బెన్సెస్ కాజ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఈగో ఇష్యూస్ వల్ల మాట్లాడకుండా దూరంగా ఉండటం, అవతల వాళ్ళే వచ్చి మాట్లాడతారని మీరు అనుకోవడము, మీరు వచ్చి మాట్లాడతారని వాళ్ళు అనుకోవడము. సో సిచ్యువేషన్లో ఆన్సర్ చూపిస్తున్నప్పటికీ, అంటే ఇది చేస్తే ఆర్గ్యుమెంట్స్ చేయకుండా నేనా నువ్వు అని కాకుండా సెటిల్ అయిపోతే, మిడిల్ గ్రౌండ్కి వచ్చి సెటిల్ చేసేసుకుంటే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్, ఈ అన్నెసరీ బాధ హర్ట్ లైక్ ఎండ్ అయిపోతుంది అన్నట్లు చూపిస్తుంది. ప్రస్తుతానికి ఏంటి అని అంటే మీరైనా, మీరు డీల్ చేస్తున్న పీపుల్ అయినా, పర్సన్ అయినా, వీళ్ళు ఏంటి అని అంటే ఇప్పుడు మాట్లాడాలి, నాకు తెలుసు ఏంటి సొల్యూషన్, బట్ నేను ఇప్పుడు స్టెప్ తీసుకోవాలి అన్న ఉద్దేశం లేదు నాకు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఈ ఎనర్జీలో ప్రస్తుతానికి ఉండిండొచ్చు. సో ఈ ఎనర్జీలో బాగా ఎమోషనల్ డిస్టర్బ్ అవుతున్నారు, సైలెన్స్ని తీసుకోలేకపోతున్నారు, ఎండ్ చేసేస్తే బాగుంటుందని చెప్పేసి. కానీ ఇంకొంచెం రెసిస్టెన్స్ ఉందన్నమాట ఇక్కడ. ఇంకొంచెం సైలెంట్గా ఉంటాను, ఇంకొంచెం డిటాచ్గా ఉంటాను అన్న రెసిస్టెన్స్ చూపిస్తుంది. అయితే తొందరలో ఏంటి అని అంటే ఇద్దరు మీరు లేకపోతే మీ పర్సన్ ఈ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసేయడం, అంటే కోపంతో లైక్ వీళ్ళు నా గురించి తెలుసుకోవాలి, నాతో మాట్లాడాలి, ఇలాంటిది ఉంటుంది రైట్. ఈదర్ సైడ్స్ ఎవరైనా, మీరైనా అవ్వచ్చు, మీతో డీల్ అవుతున్న చేస్తున్న పర్సన్ అయినా అవ్వచ్చు. సో అలాంటి ఎనర్జీలో ఉండకూడదు అని రియలైజ్ అయ్యి
కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్, ఫైట్స్ని ఎండ్ చేసే ఛాన్సెస్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో చాలా స్ట్రాంగ్గా కొంతమందికి ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఫ్యామిలీతో గొడవలు పడ్డము, రిలేటివ్స్ ఇలా గొడవలు పడి దూరంగా ఉన్నారనమాట. సో అందుకని రీయూనియన్ చూపిస్తుంది. సో మళ్ళీ మాట్లాడుకోవడం, మళ్ళీ హ్యాపీనెస్ని క్రియేట్ చేయడం అన్నది చూపిస్తుంది అనమాట. ఓకే, అందుకనే ఎమోషనల్లీ మీరు ఇప్పుడు ఏదైతే డిస్టర్బెన్స్ ఎనర్జీలో ఉన్నారో ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ నుంచి బయటికి వచ్చేస్తున్నారు, ఎమోషనల్లీ మళ్ళీ ఆ బ్యాలెన్స్ వస్తుంది, హ్యాపీగా అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది మెసేజ్ ఇక్కడ. ఓకే, కొంతమందికి మీకు ఎలా అనంటే రిలేషన్స్లో హ్యాపీగా ఉంటే, కలిసి ఉంటే, లైక్ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటే ఎవరికైనా సరే. బట్ ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళకి ఏంటి అని అంటే ఇది కైండ్ ఆఫ్ ఒక స్ట్రెంగ్త్ అనమాట. అంటే ఇది ఒక సేఫ్టీని, ఒక హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది మీకు. అందుకే ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళది, మీ కిడ్సో లేకపోతే ఫ్రెండ్సో ఎవరైనా సరే, పార్ట్నర్ ఎవరైనా కొంచెం అలిగి దూరంగా ఉండడము, మాట్లాడకుండా ఉండడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇలాంటిది ఉంటే మీరు తీసుకోలేరు, అసలు బాగా హర్ట్ అయిపోవడం, ఎమోషనల్లీ డిస్టర్బ్ అయిపోతారనమాట. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారు. మీకు ఇది ఎమోషనల్లీ ఒక బ్యాలెన్స్ని, ఒక ఫుల్ఫిల్మెంట్ని తీసుకొని వస్తుంది అనమాట. అంటే మీకు తెలియకుండానే అంటే దానికి వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే దూరంగా ఉన్నందుకు మీరు బాధపడుతూ ఉండొచ్చు, బట్ సూన్ అది ఎండ్ అయిపోతుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ మీకు వస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ కొంతమందికి కిడ్స్తో కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, కిడ్స్ ఉన్నారు, లేకపోతే కిడ్స్కి సంబంధించి ఏదైనా సిచ్యువేషన్ ఉంది అని అంటే కిడ్స్తో మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళడం లాంటిది, సెలబ్రేట్ చేసుకోవడమో లేకపోతే జస్ట్ ఫ్యామిలీ టుగెదర్ అన్నట్లు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అన్నట్లు ఇలాంటిది ఏదో ఉంది. సో మీరు మీ కిడ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయడం ఉంది. దీనివల్ల ఏంటంటే మీ కిడ్స్కి కూడా చాలా చాలా హ్యాపీనెస్ వస్తుంది. అంటే మీరు టైం స్పెండ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఉండడము, యాక్టివ్గా ఉండడము, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటారు అన్నట్లు కూడా వస్తుందని మెసేజ్ అనమాట. ఓకే, సో కాబట్టి ఈ కంప్లీషన్ని మీరు ఫీల్ అవుతారు తొందరలో అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్. అండ్ ఇంకోటి ఏంటనంటే మనీకి సంబంధించి ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, బాగా లైక్ సొల్యూషన్ దొరకట్లేదు, ఇప్పుడు ఏదైనా ఎవరైనా మనీ ఇస్తే బాగుంటుందో లేకపోతే మనీకి సంబంధించి మీ స్ట్రగుల్స్ పూర్తవుతే బాగుంటుంది అని అనుకుంటుంటే దీనికి సంబంధించి కూడా స్ట్రగుల్ ఎండ్ అవుతుంది మీకు. ఓకే, తొందరలో మీరు అన్ఎక్స్పెక్టెడ్ వేస్లోనో లేకపోతే మీకు ఎవరైనా మనీ ఇవ్వాలని తెలుసో ఇలా ఉంటే కనుక మనీకి సంబంధించి ఈ స్ట్రగుల్ ఎండ్ అయిపోయి కొంచెం స్టెబిలిటీ వస్తుంది అన్నట్లు కూడా మెసేజ్ అనమాట. ఓకే, సో కొంతమందికి ఈ మనీ వచ్చిన వెంటనే ఇన్వెస్ట్ చేసే చూపిస్తుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్తో. ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ల్యాండ్ అంటే ఈదర్ హౌస్కి ల్యాండో లేకపోతే పొలంకి సంబంధించి ఇలా ఉంటుంది, రైట్? ఫార్మ్స్, చెట్లు పెంచడం, గార్డెన్స్ ఇలాంటిది ఉంటుంది, రైట్? సో దీనికి సంబంధించి అయినా సరే ఏదైనా కొనుక్కునే ఛాన్సెస్, చిన్నదైనా పర్లేదు, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. కొంతమందికి మీకు నేచర్తో టైం స్పెండ్ చేయడము, చెట్లు ఇలాంటిదంతా ఇష్టం ఉండిండొచ్చు. సో అందుకనే ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉండొచ్చు. సో కాబట్టి అలాంటిది ఏదైనా తీసుకోవడము, ఇన్వెస్ట్ చేయడం అన్నది కూడా మెసేజ్ అనమాట. వచ్చిన మనీతో వెంటనే మీరు ఇన్వెస్ట్ చేసి గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే ఇది చాలా లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా. ఇప్పుడు మీరు ఏదైతే ఇది తీసుకోవాలి అనుకుంటున్నారో, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ల్యాండ్లో, అది జనరల్గా అయినా సరే ల్యాండ్ ఇలాంటిది ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేస్తే దాని ఇంపార్టెన్స్, దాని వాల్యూ డే టు డే పెరుగుతూ ఉంటుంది, రైట్? సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు తీసుకునే దానికి ఇప్పుడు కొంచెమే ఉన్నప్పటికీ దీని వాల్యూ ఫ్యూచర్లో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. అది పెరగడమే కాదు, మీరు దీంతో ఎలా అని అంటే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా సేవ్ చేసేంతలాగా ఉంటుందన్నమాట ఈ మనీ. ఓకే, సో అలాంటిది జరిగే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఫుల్ సెలబ్రేషన్స్ అనమాట, లైక్ ఇల్లు కట్టుకోవడమో, పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసో, ఫ్యామిలీ వాళ్ళని బాగా చూసుకోవాలని చెప్పేసో ఇలాంటివి జరిగే పాసిబిలిటీ చూపిస్తుంది. సో కాబట్టి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసేది ఉంది, అది డెఫినెట్లీ ఫ్యూచర్ వరకు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా బాగుండేంత వరకు ఉండే కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఓకే, సో ఎస్. అండ్ కొంతమందికి ఇంట్రెస్టింగ్లీ ఇది అందరికీ ఉండే ఛాన్సెస్ లేదు, వెరీ రేర్లీ మీ పేరెంట్స్ లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్, యాన్సిస్టర్స్ నుంచి ఏదైనా జ్యువెలరీ అవ్వనివ్వండి, ఏదైనా ప్రాపర్టీ లాంటిది మీకు రావాలి అని ఉంది అని అంటే కనుక దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది. అంటే వాళ్ళు ఇప్పటి వరకు డెసిషన్ చేయలేదు, లేకపోతే ఏదో విధంగా స్టక్ అయ్యి ఉంది మీ ప్రాపర్టీ లాంటిది అని అంటే దానికి సంబంధించి డెసిషన్ వస్తుంది, మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఒక చిన్న న్యూస్ వినబోతున్నారు, కైండ్ ఆఫ్
మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయలేదు, మీరు వాళ్ళ లైక్ మైండ్లో ఉన్నారు అన్న ఆలోచన ఉంది అని చెప్పేసి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వబోతున్నారు అనమాట. సో అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా చాలా స్ట్రాంగ్గా మనీ వైజ్గా అన్ఎక్స్పెక్టెడ్గా టర్న్ అవుతుంది మీ లైఫ్లో. సో మనీ వైజ్గా చాలా చాలా అబండెన్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు. ఓకే, సో మనం దీనికి సంబంధించి ఈ రీడింగ్కి అఫర్మేషన్ పెట్టుకుందాము. అఫర్మేషన్ ఆలోచిస్తున్నాను. ఐ యామ్ మేనిఫెస్టింగ్ దిస్ అబండెన్స్ అని చెప్పేసి పెట్టండి. ఓకే, ఏదైతే అబండెన్స్ ఇప్పుడు వస్తుందో మీ లైఫ్లో ఐ యామ్ మేనిఫెస్టింగ్ అని చెప్పేసి, ఓకే, ఐ యామ్ మేనిఫెస్టింగ్ దిస్ అబండెన్స్ అని చెప్పేసి కింద మీరు కమెంట్లో అఫర్మ్ చేయండి. ఓకే, బిలీవ్ చేసి అఫర్మ్ చేయండి. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజెస్, ఇంకొన్ని మెసేజెస్ చూద్దాము. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఎస్, మెంబర్షిప్కి సంబంధించి ఒక స్కెడ్యూల్ పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను టైమింగ్స్ మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే ఎలా అంటే అలా పోస్ట్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎప్పుడు వీడియో వస్తుందో ఏంటి అని చెప్పేసి లైక్ అర్థం అవ్వదు, రైట్? సో అందుకని స్కెడ్యూల్. సో వీడియోస్ ఏంటి అని అంటే ఎవ్రీ సాటర్డేకి నేను వీడియోస్ని లైక్ మెంబర్స్ కోసం సపరేట్గా పోస్ట్ చేస్తాను. సో టైమింగ్స్ వచ్చేసి సేమ్ టైమింగ్స్ ఉంటుంది. ఈవినింగ్ 6 నుంచి నైట్ 8 మధ్యలో నేను మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఓన్లీ లైవ్ రీడింగ్ మాత్రమే టైమింగ్ డేస్ చేంజ్ చేసే పాసిబిలిటీ ఉంది. మిగతా రీడింగ్స్ మాత్రం అన్ని సాటర్డేనే వచ్చేస్తుంది. లైవ్ రీడింగ్ చేసినప్పుడు చేసే 2 days ముందు, అట్లీస్ట్ 1 day ముందైనా సరే నేను పోస్ట్లో పెడతాను. కాబట్టి పోస్ట్ అవి చూస్తూ ఉండండి, మీకు లైక్ తెలుస్తుంది నేను ఎప్పుడు లైవ్ రీడింగ్. ఎందుకంటే లైవ్ రీడింగ్ మిస్ అవుతే బాగా డిస్టర్బ్ అనిపిస్తుంది, లైక్ క్వశ్చన్స్ ఉంటుంది మీకు మనసులో అడగాలని చెప్పేసి. బట్ లైవ్ రీడింగ్ మిస్ అయిపోతే లైక్ మిస్ అయ్యానే అన్న ఫీలింగ్ ఉంటుంది, రైట్? అందుకోసం అనమాట. సో లైవ్ రీడింగ్కి సంబంధించి 1 day ముందే నేను పోస్ట్ చేస్తాను, 2 days ముందు మోస్ట్లీ, కాదు అంటే 1 day ముందు పోస్ట్ చేస్తాను. మీ స్కెడ్యూల్ చూసి ఆ రోజు అందరూ ఆ టైంలో అవైలబుల్ ఉండొచ్చు, సో దట్ మీరు నన్ను లైవ్లో కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఎస్, బేసిక్లీ మనకు మెంబర్స్ కోసం నేను రీడింగ్స్ వచ్చేసి సాటర్డే, శనివారం ఈవినింగ్ 6 o'clock to 8 o'clock మధ్యలో పోస్ట్ చేస్తాను. ఓకే, చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ, వాట్ ఎల్స్. రీసెంట్లీ మెసేజెస్ రిపీట్ అవుతుంది, సో కాబట్టి నోటీస్ చేస్తూ ఉండండి రిపీట్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే రిపీటెడ్ మెసేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దానికి సంబంధించి మీరు యాక్షన్ తీసుకోవట్లేదు, దానికి సంబంధించి మళ్ళీ వస్తుందంటే యూనివర్స్ మీరు అక్కడ ఏదో నోట్ చేయాలి, అది తెలుసుకొని దానికి సంబంధించి వర్క్ చేయాలని చెప్తున్నట్లు అనమాట. సో ఇందాక మన ఫస్ట్ మెసేజ్ చూస్తే కెరియర్కి సంబంధించి జగులు అవుతున్నారని. ఐ థింక్ లాస్ట్ 2 to 3 రీడింగ్స్లో కూడా అదే రిపీట్ అయ్యింది యాక్చువల్లీ, సంథింగ్ ఏదో డెసిషన్ తీసుకోవాలి అని. సో మీరు మళ్ళీ మీ సిచ్యువేషన్ అలాంటిది ఉంది, మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే కొంచెం ఆలోచించి కొంచెం పాజ్ చేసి మళ్ళీ ఎందుకు వింటున్నానని కొంచెము దాని గురించి క్లియర్గా తెలుసుకుంటే, క్లియర్గా చూస్తే ఆ సిచ్యువేషన్ని బెటర్ అనమాట. ఓకే, సో అందుకని రిపీటెడ్ మెసేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ ఎల్స్ ఫర్ మై కలెక్టివ్, what my collective need to know right now. 7 of Wands, 5 of Wands, Knight of Pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఏంటి అని అంటే, మీరు మీలో ఎవరైనా కొంచెం రెసిస్టెంట్గా ఉన్నారు ఇప్పుడు, అంటే ఫుల్ గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు. ఎవరిని నా లైఫ్లో అలో చేయను, ఎవరితో మాట్లాడను, కొంచెం కోపంతో అనమాట. సో వాల్స్ పెట్టేసేయడం, ఎవరిని మీ లైఫ్లో అలో చేయనీయకుండా ఉండడం, స్పెషల్లీ ఇది హర్ట్ అయినందుకు అలా జరిగిండొచ్చు అనమాట. సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే 7 of Wands ఎనర్జీతో వాల్స్ పెడుతున్నారంటే ఈ వాల్స్ అనేది ఇప్పుడు మళ్ళీ లైక్ రిమూవ్ అవబోతుంది. ఎమోషనల్లీ మీరు బ్యాలెన్స్ అవుతున్నారు అన్నట్లు కూడా మెసేజ్. కింగ్ ఆఫ్ కప్స్తో లవ్ ఫ్లో అవుతుంది, మీ ఇంట్యూషన్ ఇంప్రూవ్ అవుతుంది, అందరినీ ఫర్గివ్ చేయడం లాంటిది, ఎమోషనల్లీ హ్యాపీగా ఉండడం లాంటిది చూపిస్తుంది అనమాట. సో ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే, ఒక పర్టికులర్ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ చాలా సైలెంట్గా ఇంట్రోవర్టెడ్ కైండ్ ఆఫ్ పర్సన్,
ఏదైనా చెప్పాలి అని అంటే చెప్పకుండా ఉండడం, ఓపెన్ అప్ అవ్వకుండా సైలెంట్గా ఉండడం, చాలా మిస్టీరియస్ వైబ్ ఇస్తూ ఉండడం అనమాట. సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో లైక్ ఉన్నట్టుండి మాట్లాడుతూ ఎమోషనల్లీ కనెక్ట్ అవుతూ సడన్లీ సైలెంట్ అయిపోయి ఉంటే కనుక, స్పెషల్లీ ఇక్కడ డిస్టెన్స్ చూపిస్తుంది, డిస్టెన్స్లో ఉన్న ఛాన్సెస్ ఉంది కొంతమందికి. సో అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ పర్సన్ మీతో వాల్స్ పెట్టడము, వీళ్ళు మీకు ప్రియారిటీ ఇవ్వకుండా వేరే థింగ్స్ చేస్తూ ఉండడము, లైక్ ఏదైనా మీరు ఆన్సర్ అయినా రిపీటెడ్గా సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ ఉండడము. సో ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక ఇలాంటి పర్సన్ ఈ వాల్స్ని రిమూవ్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఎందుకనంటే ఈ పర్సన్ ప్రస్తుతానికి వీళ్ళు ఫైట్ చేస్తున్నారనమాట. 5 of Wandsతో గొడవ పడుతున్నారు, మాట్లాడాలా వద్దా, మాట్లాడితే కరెక్ట్ ఉంటుందో లేదో అని చెప్పేసి స్టాప్ చేస్తున్నారు. సో ఈ ఫైట్స్ అన్నది ఎండ్ అవుతుంది. అంటే ఇది మీతో ఫైట్ చేస్తూ ఉండకపోవచ్చు, కొంతమందికి వాళ్ళతో వాళ్ళే లైక్ ఆలోచిస్తూ ఉండొచ్చు. సో ఇలాంటి ఫైట్స్ ఎండ్ అయిపోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, ఎండ్ అయిన తర్వాత ఈ పర్సన్ నెగిటివ్ థాట్స్ ఏదైతే ఉందో అవన్నీ పక్కన పెట్టేసి ఒక చిన్న ఆఫర్, ఈదర్ అపాలజీ అయి ఉండొచ్చు, లేకపోతే జస్ట్ మాట్లాడాలని చెప్పేసి ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఇలాంటిది ఏదైనా ఆఫర్ అనమాట. సో తీసుకొని ఒక స్టేబుల్ ఆఫర్ని తీసుకొని మీ ముందుకు వచ్చేది ఉంది అన్నట్లు కూడా మెసేజ్. సో ఇలాంటి పర్సన్ కూడా ఈ వాల్స్ని రిమూవ్ చేసేది చూపిస్తుంది. ఓకే, అండ్ మీలో ఎవరైనా కెరియర్కి సంబంధించి గొడవలు పడుతూ ఉన్నారు, కెరియర్లో కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారు, లేకపోతే అందరి మధ్యలో వర్క్ చేస్తున్నారు, మీరే అలోన్గా చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ లేదు, ఒకవేళ ట్రై చేస్తున్నా మిమ్మల్ని లైక్ ఏమంటారు లైక్ కిందికి లాగేయాలని చెప్పేసి చూడడము. సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే దానికి సంబంధించి సక్సెస్ వస్తుంది, మీరు ఈ సిచ్యువేషన్కి సంబంధించి సక్సెస్ వస్తుంది, లైక్ రికగ్నిషన్ వస్తుంది. ఎవరైతే కాంపిటేటివ్గా యాక్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ విన్ చేసేసి ముందుకు వెళ్ళిపోతారు, కెరియర్లో మంచి రికగ్నిషన్ వస్తుంది అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఎస్పెషల్లీ కెరియర్కి సంబంధించి డౌట్స్, కన్ఫ్యూజన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎండ్ అయిపోతున్నాయి. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, రెజొనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.